ఓకే. సలీం గారు, అసలు నిజంగా ఒకవేళ దాడి జరిగుంటే, ఆ కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి భుజం మీద ఎంత లోతుగా గాయం చేసింది? కత్తి భుజం మీద ఇరుక్కుపోయింది అంటూ మీరు చెప్తూ ఉన్నారు. లాగేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. కానీ రాలేదు. తన పిఏ సహాయంతో లాగేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చిందని చెప్తున్నారు. అంటే అది అవును. లోతైనటువంటి గాయం చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇరుక్కుపోయింది అంటే. సో, ఎంత లోతు గాయమయ్యింది అంటే ఆ దాడిలో అంటే ఏం ఇప్పుడు చెప్తారు? ఆ! యెస్. యెస్. గుడ్ క్వెషన్. లోతు డీప్ 0.5 సెంటీమీటర్. పాయింట్ 0.5 సెంటీమీటర్. మన మిల్లీమీటర్ మీద సెంటీమీటర్ ఉంది కదా! మిల్లీమీటర్ మీద సెంటీమీటర్. 0.5 సెంటీమీటర్ డీప్ అండ్ విడ్త్ కూడా. ఓకే. అది కూడా 0.5 సెంటీమీటర్. ఓకే. ఏంటి ఎన్ఐఏ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలా అబద్ధం చెప్తున్నాడు అంటూ కూడా వాళ్ళు నిజంగా మీతో మాట్లాడడం జరిగిందా అలా? ఎవరు? ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు గదా! ఇప్పుడు మీరు మీ వ్యాఖ్యల అవునవును. ప్రకారం. యెస్. 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 ఆఫ్ కోర్స్. ఎందుకంటే యాస్ పర్ రూల్ ఆఫ్ లా హ్మ్. 41 డి ప్రకారం, 41 డి సిఆర్‌పిసి ప్రకారము అక్యూజ్‌ని ఇంటరాగేషన్ చేసేటప్పుడు అతని లాయర్ అతని సమక్షంలో ఉండాలి. హ్మ్. అది రూల్ ఆఫ్ లా. సో వాళ్ళ మీద అప్పుడు ఎన్ఐ మీద కేసేసాను. హ్మ్. నా అక్యూజ్‌ని నా సమక్షంలో విచారించాలంటే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని నేను 7 డేస్ ఎన్ఐ ఆఫీస్‌లో ఉన్నాను నేను. ఓకే. సో ఒక మనిషి ఏమంటారు బిహేవియర్ ఎలా ఉంటదంటే ఒకసారి ఎనిమీ ఉంటూ ఉంటే కూడా మనకు క్లోజ్ అయితే ఫ్రెండ్‌షిప్ అయిపోతారు వాళ్ళు. అవును. ఫ్రెండ్లీగా ఏం బిహేవియర్ చెప్పారు చేస్తే. మీతో ఎన్ఐఏ వాళ్ళు ఈ కేస్‌కి సంబంధించి? అదే ఎన్ఐ వాళ్ళు చెప్పేది ఎన్ఐ వాడు చెప్పేది ఏమంటే సౌత్ ఇండియాల ఏమంటారు లీడర్ వర్షిప్స్ ఉన్నాయి. తమిళనాడులో వెళ్తే మన జయలలితకి అమ్మ అమ్మ అంటారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి అన్న అన్న అంటారు. అంతే ఇంత వర్షిప్ చేస్తారా మా నార్త్ ఇండియాలో అలా చేరాయా అని వాళ్ళు హ్మ్. ఆశ్చర్యపోయారు. ఓకే. అంటే ఎన్ఐ జగన్మోహన్ వాళ్ళు రెడ్డి ఇంత అబద్ధం చెప్పారనేది సలీం గారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఆ, అబద్ధం చెప్పారనేది ఎన్ఐఏ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు మీతో చెప్పారా? సలా झूठ ఎస్ बोला. 100% యెస్. యెస్. హ్మ్. 100% లేదు అది కాదు. ఇప్పుడు నేను యాస్ ఫర్ లాయర్ నేను ఏం చెప్తున్నా అది నేను ఎస్టాబ్లిష్ చేయాలి అది. ఓకే. ఓపెన్ కోర్ట్‌లో ఎస్టాబ్లిష్ చేయాలి. అది కదా! జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఆ పీడీఎఫ్ ఫార్మాట్ కూడా పంపుతాను. మీరు చూడండి. ఓకే. జగన్‌మోహన్ రెడ్డి అన్నాడు నాకు ఇక అక్కడ కూడా ముగ్గురు 3 స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒకటి స్లాష్ నరకడం, హ్మ్. ఒకటి స్టాబ్, ఒకటి పోక్. హ్మ్. దాంట్లో ఎల్‌డబ్ల్యూ ఎవరున్నాడో ఆయన ఐ విట్నెసే కాదు. చాలా మంది ఐ విట్నెసే కాదు. నాకు తెలియట్లేదన్నారు వాళ్ళు. హ్మ్. సో ఐ విట్నెస్ లేని అఫెన్స్‌కి ఇంత ఎస్టాబ్లిష్ చేసి తెలుసా? ఒక ఫాల్స్ నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఇన్నోసెంట్ ఉన్న అబ్బాయిని జైల్‌లో పెట్టి లబ్ధి పొందారని బాధ ఉంది. మనకు లేకుంటే మనకంతా జగన్మోహన్ రెడ్డికు నాకు ఏమో వాటా గొడవలు ఏం లేవు. ఆయన చీఫ్ హ్మ్. మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆమె కామన్ లాయర్ ఆఫ్ ద విశాఖపట్నం. బట్ హ్మ్. మై క్రెడిబిలిటీ ఏముందంటే అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? నరేంద్ర మోదీ ఉన్నా నాకు అనవసరం. హ్మ్. యాస్ ఫర్ రూల్ ఆఫ్ లా వాట్ యూ సబ్మిట్ ఇన్ ద ఐఓ అండ్ అది నువ్వు నాకు ఎస్టాబ్లిష్ చేసింది కోర్ట్ విల్ బి డిసైడ్ ఈజ్ అఫెన్స్ ఆర్ నాట్ అఫెన్స్ అని నేను మండిపడి ఆ కేసుకు వాదించాను. ఓకే. సలీం గారు, ఈ కోడికత్తి కేసులో శ్రీనివాస్‌కి 7 నెలల తర్వాత, అంటే 7 నెలల పాటు జైల్‌లో ఉన్నారు. తర్వాత ఆయనకి బెయిలొచ్చింది. బెయిల్ మీద బయటకొచ్చారు. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత 2 నెలలున్నారు. మళ్ళీ ఆయన అవును. బెయిల్ రద్దయింది. మళ్ళీ జైలుకెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకు ఆ పరిస్థితులన్నీ? అవును. లేదు లాస్ట్ టైం బెయిల్ ఎన్ఐ వాళ్ళు రాదు అనుకున్నారు వాళ్ళు. అంటే ఎన్ఐ కేసులో మాక్సిమం బెయిల్ ఇయ్యరు. ఎన్ఐ ఓకే. అంటే ఒక ఏమంటారు పెద్ద సంస్థ. హ్మ్. ఈ బెయిల్ ఇయ్యరు కదా! ఈ బెయిల్ ఇస్తే హైకోర్ట్ ఇయ్యాలి, సుప్రీం కోర్ట్ ఇయ్యాలి. అంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటారు. అలా. అదే అవును. ట్రయల్ కోర్ట్ ఇస్తే ఎందుకని అలా అజంప్షన్ వాళ్ళది. హ్మ్. ఆ అజంప్షన్స్ వాళ్ళకి రివర్స్ గా నేను నిలబడితే వాళ్ళ అంటే ఆల్టర్నేట్ వే ఏముంది? హైకోర్ట్‌కి వెళ్లి అప్పీల్ చేసుకుంటారు. ఆ హ్మ్. హైకోర్ట్‌కి వెళ్లి కూడా అప్పీల్ చేస్తే అప్పుడు నేను లేను. ఇక్కడ ఒక లాయర్ పెట్టాను. ఆయన నన్ను మోసం చేసాడు. హ్మ్. లేదు తమ్ముడు నేను చూసుకుంటాను అని. అంటే నేను ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉంటది. మనది ఉన్న కేసులో నేను చూడాలి. దీంట్లో పర్టిక్యులర్‌గా ఆహ్, మనము ఫోకస్ పెట్టకుండా అప్పుడు చేస్తే ఆయన చేసిన పాపం వల్ల ఇతను మరి జైలు పాలయ్యాడు. నేను అప్పుడు కూడా అన్నాను. అప్పుడు ఆహ్, బెయిల్ క్యాన్సెల్ అయితే కూడా 2 మంత్స్ టైమ్ ఇచ్చారు. మనం సుప్రీం కోర్ట్‌కి వెళ్లి అప్పీల్ చేసుకోవచ్చు. హ్మ్. ఆయన వద్దు, అప్పీల్ వద్దు. ఆహ్, ఆహ్, బ మనకు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతదో ఎందుకు నువ్వు?
ఇక్కడే సరెండర్ చేసి చేద్దామని నాకు మిస్గైడ్ చేశాడు. దానివల్ల పాపం ఆయన ఇది చేశాడు. అప్పటి నుంచి అతను కూడా మనం సైడ్ లో పెట్టి ఈ కేసులో ఏ లాయర్ ని కూడా ఎంటర్టైన్ చేయలేము. ఎందుకంటే ప్రతి మనిషి మనకు బ్యాక్ స్టెప్ కొట్టాడు. అందుకే నేను ఓన్ మోషన్ తో నేను సింగిల్ గా దీన్ని ఇది చేశాను. ఓకే. మీరు అసలు ఎటువంటి వాదాలు వినిపించారు శ్రీనివాస్ ఇప్పుడు గారు? లాస్ట్ టైం హైకోర్టులో ఒకటి చెప్పాము. జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇష్యూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా ఇక్కడ కొట్టరకుండా ఉన్నాయి అవి అని పిటిషన్ వేశారు. జడ్జి కూడా చాలా ఇది అయ్యారు. సెంట్రల్ లాని ఎలా వైలేషన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని ఎన్ఐ వాళ్ళు అన్నారు. సార్ నేనేం చెప్పాలి సార్, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఎన్ఐ వాళ్ళు. మరి ఏమంటే లేదు సార్ మీరు ఏదైనా కండిషన్స్ పెట్టి అతనికి రిలీజ్ చేయండి అన్నారు. జడ్జి గారు అడిగాడు నాకు, ఆయన ఏ ఊరయ్యా అని అడిగారు సలీం గారు. అంటే మమ్మడివరం థానీ లంక అంటే పోలీస్ స్టేషన్ ఏది వస్తుందంటే మమ్మడివరం అంటే అయితే మమ్మడివరం పోలీస్ స్టేషన్ ఎవ్రీ సండే వెళ్ళి ఆయన హాజరిస్తారంటే ఇస్తారు సార్ తో ఎన్ఐ వాళ్ళు అన్నారు లేదు అది కావాలి, ఎందుకంటే ఇతను సౌదీ అరబ్ లో అక్కడ దుబాయ్లో పని చేసిన మనిషి ఉన్నాడు, ఎక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీరు ఆ కండిషన్స్ పెట్టి ఇది చేయండి. మరి మీడియాలో కూడా అతను ఇది దాన్ని రిస్ట్రిక్షన్ పెడితే బాగుంటుంది, ఆ కండిషన్స్ మీద అతను బెయిల్ చేస్తారు. ఓకే. అసలు ఏంటి సార్ శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి? శ్రీనివాస్ గారు డిగ్రీ కంప్లీట్ చేశాడు. బిఫోర్ దట్ డిగ్రీ హీ అడ్మైర్ టు ద అడ్వకేట్. కానీ ఆయన నన్ను చూసిన తర్వాత చాలా మీరు బాధలో ఉంటాను, నేను అంత బాధ పడలేను, నేను సోషాలజీ చదివి పిహెచ్డి చేసి అంబేద్కర్ స్ఫూర్తితో నేను సమాజంలో పనిచేయాలని అతను అంబిషన్స్ ఉంది, దాని మీద పని చేస్తానని అతని ఇది ఉంది కోరిక. ఓకే. సలీం గారు అంటే జైల్లో ఉంటే ఆయన డిగ్రీ ఫినిష్ చేశారా శ్రీనివాస్ గారు? ఎస్ డిగ్రీ చేశాడు, అది కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. మనం నిన్న కూడా మాట్లాడాము జైల్ అథారిటీస్ కి, సర్టిఫికెట్ కి కూడా ఒక సెరమనీ కూడా మనము తీసుకుందాం, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అంటే జైలు పనిష్మెంట్ కాదు, ఒక మనిషికి రియల్ లైఫ్ లా ఎలా ఉంటుంది, రియల్ లైఫ్ లో కూడా దాన్ని వృధా చేయకుండా దాన్ని ఏమంటారు వేస్ట్ చేయకుండా టైం ఆయన డిగ్రీ చదవడం అంటే అది చాలా గ్రేట్ ఉంది. రేపు ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కూడా రాయవచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో శ్రీనివాస్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడా? ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే శ్రీనివాస్ కి మధ్య ఎటువంటి మాటలు నడిచాయి అంటే ఏం చెప్తారు? ఏ లేదు అసలు జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నాట్ ఏ సింపుల్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డితో ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఒక సెకండ్ గ్రేడ్ కుక్ ఆయన ఏం మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు నుంచి 5 years నుంచి ఈ కేసు వాదించారు, నాకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ముఖాబిలా అయ్యలేదు. ఆయనతో ఏం మాట్లాడతారు చెప్పండి? మరి నేను పర్టికులర్ గా ఈ కేసు మీద చాలా అంటే మీడియా ద్వారా కూడా బాధ పెట్టేలాగా ఉంది ఐ ఫీల్. ఎందుకంటే దీనిలో ఉన్న వాస్తులు ఎస్టాబ్లిష్ చేశాను మీడియా ద్వారా, కానీ ఆయన కూడా నాకు ఇప్పటి వరకు ఈవెన్ సెకండ్ గ్రేడ్ అండ్ గ్రౌండ్ లో ఉన్న వైసీపీ నాయకులతో కూడా నాకు ఇప్పటి వరకు దాని మీద ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఓకే ఓకే అంటే సలీం గారు అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగలేదా? అదంతా ఒక డ్రామానా? ఎస్ 100% డ్రామా. ఇటువంటి కేసు లాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసులో మనం క్వాష్ చేస్తాం కదా, ఇటువంటి కేసులు చాలా మీరు హైదరాబాద్ లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. మక్కా మస్జిద్ బంబిలాస్ అండి, మక్కా మస్జిద్ బంబిలాస్ లా ముస్లింస్ ని పట్టుకొని ఏమంటారు బంగ్లాదేశ్ నుంచే ఎస్టాబ్లిష్ చేశాడు దీన్ని అనే కుట్రకును చూపించారు. కానీ వాళ్ళందరూ ఇన్నోసెంట్. అసలు చేసింది ఎవరు? ప్రకాశ్ సింగ్ ఠాకూర్, సీమానంద్ అంతా బీజేపీ వాళ్ళు చేశారు. సో అలా ఈవెన్ దో ఇప్పుడు మన గుజరాత్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు హరిన్ పాండ్యాని చంపిన వాళ్ళే బీజేపీ వాళ్ళే, కానీ ఒక నల్గొండకు సంబంధించిన ఒక అబ్బాయి మీద నెట్టేసారు. ఇప్పుడు ఆయన లైఫ్ ఒక నిమిషం అనుభవిస్తున్నాడు. మరి ఏముందంటే మారుతిరావు మర్డర్ కేసు ఉంది కదా, మొన్న మిర్యాల కూడా అయింది, ఆ కేసు కూడా అతను లింకప్ చేశారు. ఓకే. అంటే ఎన్నికల కోసమే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఈ కోడికత్తి కేసును తెర మీదకి తీసుకొచ్చారా అయితే? అంటే అసలు దాడే జరగలేదు.
మరి దాడి గాయమైందని చూపిస్తున్నారు. జరిగింది. మరి సలీం గారు దాడి గాయమైందని జరిగింది. చూపిస్తున్నారు. దాడి జరిగింది, కానీ దాడి చేసింది ముద్దాయి జనపల్లి శ్రీనివాసరావు కాదు. ఆ కట్టప్ప ఎవరున్నారో నాకు తెలుసు, అది మీకు చెప్తున్నాను. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే జగన్మోహన్ రెడ్డి పొడిపించుకొని దాన్ని శ్రీనివాస్ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ నాయకులు? అంతే అంతే కదా. మీరు మీరు చూడండి, నంబర్ ఆఫ్ ఏమనే సినిమాలు ఉన్నాయి. బిఫోర్ ఎలక్షన్ ఏమంటారు, ఏదో దాడి చేయాలి, సింపతి నాకు రావాలి, పబ్లిక్ ఒపీనియన్ మారల్ చేయాలి, అదే సేమ్ ఉంది. దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మన మమతా బెనర్జీ ఉంది, ఎవరో వచ్చి అతన్ని ఇది చేసే వీల్ చైర్ లా క్యాంపెయిన్ చేసింది. పబ్లిక్ ఎలా ఉంటారు అంటే ఇన్నోసెంట్ ఉంటారు, అంటే తొందరగా జాలి పడుతుంది. సో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఇది చేసుకుంటారు, దాని తప్ప ఓకే. అంటే సింపతి కోసమే ఇటువంటి ఘటనని వాళ్ళు ప్లాన్ చేశారంటారు. అంతే కదా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనం ఏరియాలో ఏదో గుడి కడుతున్నారండి, మీరు వచ్చి ముస్లింస్ ని అడిగితే ఆయన ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తారు. సింపతి ఉంటది, ఒక మంచి పని చేస్తుంది. ఇప్పుడు మస్జిద్ కడుతున్నారంటే కూడా ఎవరైనా హిందువులను కూడా అడిగితే సర్లే తీసుకోండి సార్ అంటే. సో సింపతి అది. ఒక మన నేషనల్, మన రాష్ట్రం హీరో జగన్మోహన్ రెడ్డి, అతని మీద అటాక్ ఏంటంటే, ఇప్పుడు నేను రేపు నుండి నా మీద కూడా అటాక్ అయితే అన్ని ఛానళ్ళు బయటకు వస్తాయి. అవునా కదా. ఒక లాయర్ మీద ఎలా అటాక్ చేశారని ప్రజా సంఘాలు వస్తాయి, కావాలంటే కోర్టు 2-3 దినాలకు ఏమంటారు బైకాట్ చేస్తారు, రోడ్డు ఆపేస్తారు, అది అంటూ ఉంటుంది. అవునా కదా. అలా ఒక మనిషి ఒపీనియన్ ఉంటుంది, మనిషి ఒపీనియన్ కి ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్స్ ఉంది, అంత పైన.